కేరళలో మలయాళ హీరోయిన్ భావనపై అత్యాచార యత్నంపై దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతుండగానే బెంగళూరులో మరో దారుణం బయటకు వచ్చింది. బెంగళూరులో పోక్రీలు మళ్లీ రెచ్చిపోయారు. నడి రోడ్డు మీద ఒక ఎయిర్ హోస్టెస్ ను లైంగికంగా వేధించాడు ఒక జులాయి. ఎయిర్ హోస్టెస్ తన స్నేహితురాలితో డిన్నర్ చేసి ఇంటికి వస్తుండగా హెచ్ఆర్బీఆర్ లేఅవుట్లో ఒకడు ఆమె ఇంటి దగ్గరలోనే అటకాయించాడు. ఆమె బట్టలు చించేసి వెర్రి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ సంఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కేరళలో మలయాళ హీరోయిన్ భావనపై అత్యాచార యత్నంపై దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతుండగానే బెంగళూరులో మరో దారుణం బయటకు వచ్చింది. బెంగళూరులో పోకిరీలు మళ్లీ రెచ్చిపోయారు. నడి రోడ్డు మీద ఒక ఎయిర్ హోస్టెస్ ను లైంగికంగా వేధించాడు ఓ జులాయి. ఎయిర్ హోస్టెస్ తన స్నేహితురాలితో డిన్నర్ చేసి ఇంటికి వస్తుండగా హెచ్ఆర్బీఆర్ లేఅవుట్లో ఒకడు ఆమె ఇంటి దగ్గరలోనే అటకాయించాడు. ఆమె బట్టలు చించేసి వెర్రి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ సంఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కేరళలో మలయాళ హీరోయిన్ భావనపై అత్యాచార యత్నంపై దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతుండగానే బెంగళూరులో మరో దారుణం బయటకు వచ్చింది. బెంగళూరులో పోకిరీలు మళ్లీ రెచ్చిపోయారు. నడి రోడ్డు మీద ఓ ఎయిర్ హోస్టెస్ ను లైంగికంగా వేధించాడు ఒక జులాయి. ఎయిర్ హోస్టెస్ తన స్నేహితురాలితో డిన్నర్ చేసి ఇంటికి వస్తుండగా హెచ్ఆర్బీఆర్ లేఅవుట్లో ఒకడు ఆమె ఇంటి దగ్గరలోనే అటకాయించాడు. ఆమె బట్టలు చించేసి వెర్రి చేష్టలతో ఇబ్బంది పెట్టాడు. బెంగళూరు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ సంఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.